వెల్కమ్ టు KSKTV న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి వార్డుల్లో ఉండే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. గుమ్మనూరు నారాయణ. గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు సోమవారం గుత్తి మండల టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ వార్డుల్లో ఉండే ప్రతి సమస్యను గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని, ప్రతి టీడీపీ కార్యకర్త సహకరించారని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలం వస్తుండటంతో వార్డులలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుందని, అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు చేపట్టామని, ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తే జనం దృష్టికి తీసుకొని పోయి మన సమస్యల్ని మనం పరిష్కరించుకుంటే బాగుంటుందని ఈరోజు సరోజమ్మక్క వాళ్ళ గ్రూప్ అధ్యక్షుడిగా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మీరు తెలియజేస్తే ఆ వార్డు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మనకి మేజర్గా వాటర్ సమస్య ఎక్కువ. మనకి ఈ వాటర్ సమస్యనే మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటే వాటర్ వేస్గా ఖచ్చితంగా మనం ఏదైనా కానీ పరిష్కారం దొరుకుతుందని నా ఆలోచన. కానీ ఈరోజు ఈ సరోజమ్మక్క ఫస్ట్ మన వాటిని ఎన్నుకోవడము, ఈరోజు వార్డులో ఉన్న వాళ్ళందరూ తీసుకురావడము, మీతో సమస్యలపై చర్చించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి సమస్యలు విని తెలుసుకొని రేపు మనం ఎట్లా మనం సమ్మర్ గురించి మాట్లాడాలా, సమ్మర్ వాటర్ సమస్యకి మనం ఏమైతే పరిష్కారం చేస్తే బాగుంటుందా, ట్యాంకర్ల విషయమా లేకపోతే బోర్లు ఏమైనా రిపేర్ ఉంటే బోర్ల సమస్య, లైటింగ్ సమస్య గురించి అవన్నీ చెప్తే నోట్ చేసుకొని కమిషనర్ దృష్టికి తీసుకుని అదేవిధంగా జనమండ దృష్టిగా తీసుకుపోతాం ఈ విషయంపై. ఇప్పుడు మీ సమస్య అదేమంటారు, రోగం మించిపోయిన అంటే వాటర్ సమస్య అంటుంటుంది అనమాట. అంటే కరోనా కంటే ఒక భయంకరమైన వ్యాధిగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సృష్టించిపోయినారట. నీళ్ళ సమస్య పట్టించుకోకుండా గాలి వదిలేసి కరోనా వస్తే ప్రారంభపోతాము. అందుకంటే అద్మానం తయారైన వాటర్ సమస్య. జయరాం వచ్చిన తర్వాత వర్షాలు బాగా వచ్చినాయి, చెరువులు బాగా నిండినాయి. ఇప్పటి వరకు 40 రోజులు 50 రోజులు అప్పట్లో వచ్చాయి నీళ్లు, కానీ ఇప్పుడు వారం లోపల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి గుత్తిలో కానీ అంత సంతోషంగా ఉన్నాము. కానీ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో నీటి సమస్య అనేది ఖచ్చితంగా కొరత అనేది ఉంటుంది. ఆ కొరతని మనం ముందే కూర్చొని చర్చించుకొని ట్యాంకర్ల లేకపోతే ఏమైనా సమస్య ఎండిన వచ్చినప్పుడు మనం పరిష్కరించుకునేకి డ్రైనేజ్ వ్యవస్థ అయినా, లైటింగ్ వ్యవస్థ అయినా, వాటర్ సమస్య అయినా, ఈ 3 సమస్యలు మనం పరిష్కారం బాగా చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మరి రేపు పక్కన ఎలక్షన్కి వచ్చినప్పుడు గుమ్మనూరు నారాయణ నుంచే జయరాం నుంచే వాటర్ సమస్య పట్టించుకోలేదనేది లేదు కాబట్టి మీరు వచ్చినాక నేను కూర్చున్నాను మీతో పాటు. ఇట్లా ఇంతకుముందు నాయకులను ఎవరు ఇట్లా పిల్లపించుకోండి, ఎవరో ఒకరు ఎదురు పోయేది, వాళ్ళతో కూర్చునేది, మాట్లాడేది వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, మీ అందరి సమక్షంలో మేముంటాం, మీరు మా సమక్షంలో ఉంటారు కాబట్టి తిట్టేది ఏమనంటే ఏ తిట్టండి. ఇప్పుడు వాక్యం వచ్చినప్పుడు ఏం చేయాలన్నప్పుడు రావడం లేదు. ఆ ప్రాబ్లం తప్ప ఇంకా కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి డ్రైనేజ్ సమస్య, లైటింగ్ సమస్య పెద్ద సమస్య కాదు. ఒక 70% సక్సెస్ అయినట్టు మనము జనం ఎమ్మెల్యేనాక క్లీనింగ్ సమస్యని పరిష్కరించాం. పెట్టించైనా చేపించే బాధ్యత చేస్తా. లేబర్ మన 16వ వార్డు నుంచి ప్రజా వైద్యశాల పక్కల వాళ్ళంతా ఒక 50 మంది వచ్చినారు. అక్కడ డ్రైనేజ్ సమస్య అట్లే ఉందంట.
ఇంకోటి వచ్చి లైటింగ్ సమస్య అనేది అన్ని వార్డులో లైటింగ్ సమస్య అనేది పెద్దగా చెప్తున్నారు. వాటర్ సమస్య మీద ఎవరు చెప్పినా వాటర్ సమస్య బాగానే ఉందని ఇప్పటికేమంటున్నారు. కానీ ఇప్పుడు మేజర్ సమస్య ఏమంటే లైటింగ్, డ్రైనేజ్ సమస్య. ఆ రెండు ఒక్కటి మనం చేసిన వాళ్ళు అయితే కన్నా లైటింగ్ సమస్య అన్ని వాటిలోనే షార్టేజ్ ఉంది. అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పురుగా పుట్ర అంతా వేడికి బయటకు వస్తుంటాయి. దానికోసం మనం ఖచ్చితంగా లైటింగ్ ఉండాలా. ఇంకోటి వచ్చి డ్రైనేజ్ సమస్య కానీ ఎక్కువ ఉంది, లేబర్ తక్కువ ఉండాలని చెప్తున్నారంట. సార్ మనం మైండ్ రోడ్ ఒక్కటి చూసుకుంటే కాదు, సొంతలో కానీ కొంచెం అంతా దృష్టి పెడితే అదొక్కటి చేయండి సార్. అంతా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లైటింగ్ ఏమన్నా ఉంటే కదా డ్రైనేజ్ అయితే రేపు నుంచి స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు మీ ఎదురుగా మాట్లాడినా నేనేమి బయటగా మాట్లాడతానని చెప్పా, కమిషన్ ఎదురుగా మాట్లాడినా యాడిది పైకి వచ్చిన శుక్రవారం నాపొద్దు వస్తాను, భోజనాల కార్యక్రమం నాపొద్దు వచ్చిన నాపొద్దు 18 వస్తా. వచ్చి మీ ఏరియా అంతా తిరిగి సచివాలయం వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పిలుచుకుని అది ఇంత ఎస్టిమేషన్ ఇప్పిస్తా. మీతో పాటు తిరిగి ఇప్పిస్తా. మీతో పాటు వచ్చి తిరిగి ఆడ ప్రాబ్లం చాలా ఉంది. ప్రతి ఇల్లు తిప్పినారు, అబద్ధంగా చెప్పినారు. కానీ ఆ కొండ ఎక్కించి ఆ ఇంటి మీద కిందికి శుక్రవారం రోజు వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పిలుచుకొని వచ్చి మున్సిపాలిటీకి వచ్చిందంటే ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇచ్చినాక మీతో తగ్గిస్తాను. కలెక్షన్ అవకాశం ఇంకా ఏం విశేషాలు? జయరామానికి ప్రత్యేకంగా చెప్పి శుక్రవారం రోజు మీ వార్డుకు వచ్చి అంత తిరిగి జయరామానికి వీడియో కాల్ చేసి చూపిస్తాం. ఖచ్చితంగా జయరామన్న ఆశీర్వాదం మనకు ఉన్నది కాబట్టి ఎప్పటికీ ఖచ్చితంగా పోరాడు చెప్పిస్తా. ఫస్ట్ గ్రాంట్ వస్తేనే మన బండి మీద ఏదైతే మనం చూసుకునే చేస్తాను. శుక్రవారం రోజు వస్తాం మన వాడిని. ఇంకా విశేషాలు ఇంకా వాళ్ళ గ్రూప్ అధ్యక్షతన వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మీరు తెలియజేస్తే ఆ వార్డు ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మనకి మేజర్గా వాటర్ సమస్య ఎక్కువ. మనకి ఈ వాటర్ సమస్యనే మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటే వాటర్ వైజ్గా ఖచ్చితంగా మనం ఏదైనా కానీ పరిష్కారం దొరుకుతుందని నా ఆలోచన. కానీ ఈరోజు ఈ సరోజమ్మక్క ఫస్ట్ మన వార్డుని ఎన్నుకోవడము, ఈరోజు వార్డులో ఉన్న వాళ్ళందరూ పిలుచుకోవడము, మీతో సమస్యలపై చర్చించుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి సమస్యలు విని తెలుసుకొని రేపు మనం ఎట్లా సమ్మర్లో మనం సమ్మర్ గురించి మాట్లాడాలా, సమ్మర్ వాటర్ సమస్యకి మనం ఏమైతే పరిష్కారం చేసే ట్యాంకర్ల విషయమా లేకపోతే బోర్లు ఏమైనా రిపేర్ ఉంటే బోర్ల సమస్య, లైటింగ్ సమస్య గురించి అవన్నీ చెప్తే నోట్ చేసుకొని కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి అదేవిధంగా జయరామన్న దృష్టిగా తీసుకుపోతాను. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పి శుక్రవారం రోజు మీ వార్డుకు వచ్చి అంత తిరిగి జయరామన్నకి వీడియో కాల్ చేసి చూపిస్తాను. వాసుగాల కోళ్ళ ఫారం ఉందా? ఆడున్నా పార్టీ ఆఫీస్లో నారాయణ వచ్చినా మాట్లాడేకి వచ్చినాం. ఎక్కడనో
ఏం చేసాను సరే ఒక్క నిమిషం ఉండి ఫోన్ చేస్తాను మీరు సార్ పార్టీ ఆఫీస్లోకి ఒక 16వ వార్డు నుంచి ప్రజా వైద్యశాల పక్కల వాళ్ళంతా ఒక 50 మంది వచ్చినారు. అక్కడ డ్రైనేజ్ సమస్య అట్లా ఉందంట. ఇంకోటి వచ్చి లైటింగ్ సమస్య అనేది అన్ని వార్డులో లైటింగ్ సమస్య అనేది పెద్దగా చెప్తున్నారు. వాటర్ సమస్య మీద ఎవరితో వాటర్ సమస్య బాగా ఉండాలని తిరిగేమంటున్నారు. కానీ ఇప్పుడు మేజర్ సమస్య ఏమంటే లైటింగ్ డ్రైనేజ్ సమస్య. ఆ రెండు ఒక్కటి మన దేశంలో అయితే లైటింగ్ సమస్య అనేది ఒక వార్డు ఆ వార్డు కూడా సంబంధించింది కాబట్టి అన్ని వార్డుల్లోనే శానిటైజర్ ఉంది. కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పొద్దు అంటే వేడికి బయటకు వస్తుంటాయి. దానికోసం మనం ఖచ్చితంగా లైటింగ్ ఉండాలా. ఇంకోటి డ్రైనేజ్ సమస్య కానీ ఎక్కువ ఉంది, లేబర్ తక్కువ ఉండాలని చెప్పి చెప్తున్నారా సార్. మన మైండ్ ఒక్క చూసుకునే కాదు సొంత దృష్టి పెడితే